వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప 2 అనేది రిలీజ్ అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ కూడా అడ్డంకులన్నీ కూడా బ్రేక్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఆల్ టైమ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని మనం కీలకంగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా కూడా దాదాపుగా 12,000 స్క్రీన్లలో రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ పాయింట్. అండ్ రెండో పాయింట్ కీలకంగా చూసుకుంటే మొదటి రోజు ప్రీమియర్ షోలు ఆ టికెట్ రేట్ అనేది ఎక్కువ. రెండోది వచ్చేటప్పటికి దాదాపుగా 200 స్క్రీన్ల వరకు కూడా ప్రీమియర్ షోలకి అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. అంటే 200 థియేటర్ల వరకు కూడా ప్రీమియర్ షోలు అంటే ముందస్తు బెనిఫిట్ షోలకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మెయిన్గా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కన్నడ ఇలా పలు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలకి అవకాశం దక్కింది. అయితే ఇక్కడ సినిమా అనేది 7 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది. దాదాపుగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ ఇలా 7 లాంగ్వేజ్లకు పైగా రిలీజ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేరళకి సంబంధించి కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంతవరకు కూడా ఎక్కువగానే ఉంటారు. మనం ఎప్పటి నుంచో కూడా వింటూనే ఉంటాం. ఖచ్చితంగా కేరళలో కూడా మొన్న జరిగిన పుష్ప 2కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొచ్చిలో కూడా ఒక ఈవెంట్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ రోజు భారీ ఎత్తున అభిమానులు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇతర డబ్బింగ్ సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ డబ్బింగ్ సినిమాలు అనేవి కేరళలో రిలీజ్ అయితే ఇప్పటి వరకు కూడా ఉన్న రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేసింది. మొట్టమొదటిగా చూసుకుంటే ఇప్పుడు పుష్ప 2 అనేది 6.23 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. గతంలో అదే కేరళలో రాజమౌళి తీసిన బాహుబలి 2 ఏదైతే ఉందో ప్రభాస్ సారథ్యంలో ఆ సినిమా అనేది 5.4 కోట్లతో గతంలో రికార్డు ఉంటే ఆ రికార్డుని ఇప్పుడు పుష్ప 2 అయితే బ్రేక్ చేసి 6.23 కోట్లతో పై స్థాయిలో చేరుకుంది. అంటే కేరళలో కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ హవా అనేది చాలా బలంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అంతేకాకుండా రాజమౌళి తీసిన త్రిబుల్ రికార్డులు ఏవైతే ఉన్నాయో 223 కోట్లు ఏవైతే రికార్డు ఉందో ఆ రికార్డును కూడా ఫస్ట్ డే కలెక్షన్ కింద 250 కోట్లకు పైగా ఆల్ టైమ్ రికార్డు కింద ఇటు తెలుగు ఇండస్ట్రీలో పుష్ప 2 అనేది బ్రేక్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి వరల్డ్ వైడ్ కలెక్షన్ల కింద కూడా ఖచ్చితంగా మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఓవరాల్గా సినిమా అంతా కూడా ఖచ్చితంగా బాహుబలి 2 2,000 కోట్ల రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బద్దలు కొట్టి తీరుద్ది అనేటట్టు చాలా మంది సినీ వర్గ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ఎంతవరకు కూడా రికార్డు బ్రేక్ చేస్తుందని చూడాలి. కానీ ఇటు కేరళలో కూడా ఒక మంచి రికార్డు సాధించింది, ఇటు ఓపెనింగ్ కూడా మంచి రికార్డు సాధించింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతేకాకుండా ఇప్పుడు వరకు కూడా ఏ సినిమాకి కూడా దాదాపుగా 12,000 స్క్రీన్లు అనేవి ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కూడా లాంచింగ్ అవ్వలేదు. అది కేవలం పుష్ప 2కే ఆ రికార్డు అనేది సొంతమని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏ విధంగా చూసుకున్నా సరే అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టిందని మనం అయితే చెప్పుకోవాలి. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందు ఎన్నైతే అడ్డంకులు వచ్చినాయో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని అడ్డంకులు వచ్చినాయి. ఇవన్నిటిని కూడా తోసిపుచ్చే విధంగా ఇవన్నిటిని కూడా అసలు లెక్క చేయకుండా వన్ సైడ్గా బాక్స్ ఆఫీస్ వద్దకి పుష్ప 2 అనేది దూసుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో 1000 కోట్ల టార్గెట్, 1200 కోట్ల టార్గెట్లు, ఆ తర్వాత ఫైనల్గా చూసుకుంటే కీలకంగా బాహుబలి 2 టార్గెట్ ఏదైతే ఉందో 2,000 కోట్ల మార్క్ ఏదైతే ఉందో అది కానీ ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేసిందనంటే ఖచ్చితంగా మళ్ళీ పుష్ప 2కి ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పు లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలోనే పుష్ప 1 ఏదైతే వచ్చిందో దానికి నేషనల్ అవార్డు రావడం, దానికి కూడా మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. ఈవెన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించున్నా కొంత కలెక్షన్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు ఇంకా విపరీతమైన కలెక్షన్స్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 అనేది ఒక రకంగా బాక్స్ ఆఫీస్ జాతర చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో పుష్ప 2 కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు కూడా చేరుకుంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి.